ఓకే సార్. ఆదిలాబాద్ పట్టణంలోని ఫ్లెక్సీ యజమానులకు తెలియజేయమనగా ఈ ఫ్లెక్సీల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మరణాలు సంభవిస్తున్నది, చాలా గాయాలు పాలవుతారు. ఈ విషయం దృష్టించుకొని గత 2 months బ్యాక్ క్రితం 2 నెలల క్రితం మన గౌరవ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఫ్లెక్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఫ్లెక్సీ యజమానులు ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అవి గాలి పడవడం, గాలి కావడము, ప్రమాదం జరగడము, అలాగే మా మున్సిపల్ ఆస్తులు అంటే ఇప్పుడు రేలింగ్ కూడా విరిగిపోవడం జరిగినాయి. అయితే వీళ్ళకు ఒక్కరికి తెలియజేయండి, యాక్చువల్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ జీవనాధారం దాని మీద కాబట్టి మేము వాళ్ళని కన్సల్ట్ చేసి పెట్టుకున్నాం, ఏమని లేకపోతున్నాం. అయినప్పటికీ ఇలా ప్రమాదం జరిగిన దృష్ట్యా ఇక్కడ నుండి ఫ్లెక్సీ ఏమన్నా ఎవరైనా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టే ముందు మాకు దరఖాస్తు మున్సిపల్ కార్యాలయం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత వాళ్ళు సరైన రుసుము చెల్లించిన తర్వాత మేము వాళ్ళకు సూచించిన కేటాయించిన స్థలాన్ని పెట్టాలి. అది కూడా వాళ్ళకి కాలపరిమిస్తాము. ఈవెంట్ అయిన 1 రోజుగా 2 రోజులు మేము వాళ్ళని మెన్షన్ చేసాము. దాన్ని అనుకునే వాళ్ళు పాటించాలి. దీన్ని అతిక్రమించడంతో మేము పోలీసు డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో సహకరించాలని కోరుతున్నాను.